భారత వాయుసేన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎందుకు కుప్పకూలింది? ఇందులో టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా మానవ తప్పిదమా? అసలు తేజస్ కూలడానికి దారితీసిన కారణాలు పరిశీలిద్దాం. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కుప్పకూలడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ప్రమాదానికి దారితీసిన కారణాలు పూర్తిస్థాయి విచారణ తర్వాతే తెలుస్తాయని వెల్లడించింది. ప్రాథమిక అంచనా ప్రకారం తేజస్ విమానం నేలను ఢీకొట్టడానికి ముందు నెగటివ్ జీ టర్న్ విన్యాసం చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతకు ఏమిటి నెగటివ్ జీ? ప్రమాదానికి ఇది ఎలా కారణమవుతుంది? లూప్ విన్యాసం పూర్తి చేసి విమానాన్ని తిరిగి సమతల స్థితికి తీసుకురావడానికి పైలట్ ప్రయత్నించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఎల్సీఏ తేజస్ అకస్మాత్తుగా నేలకూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. విమానయానంలో నెగటివ్ జీ అంటే సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై అలాగే దానిలోని వస్తువులపై పనిచేసే బలాలు. విన్యాసాలు చేసేటప్పుడు అకస్మాత్తుగా కిందకు దిగేటప్పుడు లేదా గాలిలో తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు ఈ బలాల ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా పైలట్ లేదా వస్తువుల బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు పైలట్పై సీటు నుంచి పైకి నెట్టివేసే బలం పనిచేస్తుంది. సాధారణ విమానయానంలో లిఫ్ట్ బలం పైకి పనిచేస్తుంది, కానీ నెగటివ్ జీ విన్యాసాల్లో కిందికి పనిచేస్తుంది. అందువల్ల విమానం కిందికి వెళ్లకుండా దాన్ని పైకి నిలబెట్టడానికి పైలట్ ప్రయత్నిస్తాడు. నెగటివ్ జీ బలాలను సరిగ్గా నియంత్రించలేకపోతే పైలట్కు రక్త ప్రసరణ తలవైపు ఎక్కువగా జరుగుతుంది. దీంతో అయోమయ స్థితిలోకి వెళ్లడం లేదా స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. ఈ బలాల ప్రభావాన్ని నియంత్రించడానికి, తట్టుకోవడానికి పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణిస్తారు. కూలిపోయిన ఎల్సీఏ తేజస్ తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్కు చెందినది. 2016 నుంచి సర్వీసులో ఉంది. ఇటీవల కాలంలో MiG-21 విమానాలను తొలగించిన తర్వాత తేజస్ను ఐఏఎఫ్ తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా భావిస్తోంది. దీనికి ఐఏఎఫ్లో అత్యుత్తమ భద్రతా రికార్డు ఉంది. తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా రూపొందించారు. అందువల్ల దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉంటుంది. దీని కారణంగానే తీవ్రమైన నెగటివ్ జీ వంటి విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అత్యాధునిక ఫ్లై బై వైర్ వ్యవస్థను దీంట్లో అమర్చారు.